స్థానిక ఆర్యపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం ముఖ్య అతిథిగా హాజరై ఉత్తర ద్వార దర్శనం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఎంపీ భరత్ దంపతులకు శ్రీకృష్ణ చైతన్య స్వామి వనమహారాజా ఆశ్రమ ఇన్ఛార్జ్ హరిదాస బ్రహ్మచారి, గోకుల్ టీవీఎస్ అధినేత ఎన్వివి సత్యనారాయణ, పీవీఎస్ కృష్ణారావు తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారాన్ని ఎంపీ భరత్ ప్రారంభించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎంపీ భరత్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం గోశాల విస్తరణ పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. సిటీ వైసీపీ అధ్యక్షులు అడప శ్రీహరి, పోలు విజయలక్ష్మి, ఎన్వి శ్రీనివాస్, గిరిజాల బాబు, సప్ప ఆదినారాయణ, ఉప్పాడ కోటిరెడ్డి, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. పలువురు భక్తులు భారీగా విచ్చేసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఈరోజు ఎంతో ప్రసిద్ధగాంచిన ఈ కృష్ణ మందిరం మరి పెద్ద గురువు గారు పరమపదం పొంది సుమారుగా 500 సంవత్సరాలు క్రితమని మరి తెలియపరుస్తూ ఉన్నారు. ఇస్కాన్ స్థాపకులు ఇద్దరు పెద్ద గురువులు ఉంటే ఒక ఆయన ఫారిన్ కంట్రీస్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇస్కాన్ టెంపుల్స్ చేశారు. మరి ఇండియాలో భారతదేశంలో పెద్ద గురువు గారు చేశారని మరి పెద్దలందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా మా యొక్క పూర్వజన్మ సుకృతం ఈరోజు ఉత్తర ద్వారంలోంచి అడుగు పెట్టడము, ఈ కృష్ణ మందిరంలోకి ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి ఈ టెంపుల్తో పాటు ఎంతోమంది భక్తులు వేల సంఖ్యలో ఈ కృష్ణ మందిరానికి సంబంధించి భక్తులు ఉన్నారు. మరి పెద్దలు గోకుల్ టీవీఎస్ అధినేత వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం కానీ లేకపోతే కృష్ణుడి యొక్క సేవలు చేసే ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకి కూడా